సరిత సరిత నేను బయటికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని రానా? హా, ఇంట్లో ఏమున్నాయి అని? అన్నీ ఎప్పుడో అయిపోయాయి. పైగా వచ్చే వారం ఉగాది. సామాన్లన్నీ తెచ్చుకోవాలి కదండి. ఏంటి, అప్పుడే అయిపోయాయా? సర్లే, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అయితే ఉండండి, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. డాడీ, నేను కూడా వస్తాను. నా రబ్బుకి అయిపోయింది, కొనుక్కుంటా. పింకీ, మీరందరూ బండి పైన వెళ్ళిపోండి, నేను వెనకాలే సైకిల్ మీద వస్తాను. మీరందరూ ఒకటైపోయారు కదా, ఇంకేం చేస్తాం? పదండి, మార్ట్కి వెళ్దాం. ఎవండి, మాట ఇచ్చేసింది. ఇదే బార్బీ మాట. ఆపండి. ఒక్క నిమిషం సరిత, సైడ్కి ఆపుతాను, ఆగాగు. మీరు ఈ లోపల బండి పార్క్ చేసేయండి. సోను వచ్చినంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము. వెయిట్ చేయడం ఎందుకు? మీరు లోపలికి వెళ్ళిపోండి, వాడు కూడా వెనకాల వచ్చేస్తున్నాడు. డాడీ, నేను కూడా కొత్త బొమ్మలు వచ్చాయో లేదో చూస్తాను. బొమ్మలా? ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్నాయి కదా, అవి చాలు. నేను వచ్చేసా. మమ్మీ ఆగండి, నేను కూడా వస్తున్నాను మీతో పాటు, అక్కడే వెయిట్ చేయండి. సరిత, సోను కూడా వచ్చేసాడు, అందరూ కలిసి లోపలికి వెళ్ళండి. సరే అండి, మీరు కూడా త్వరగా వచ్చేయండి. సరే, కానీ నేను వచ్చే లోపల సామాన్లని ట్రాలీలోకి వేసించు, బిల్లింగ్ దగ్గర లేట్ అవుతుంది. సరే అండి, ఉగాది సామాన్లు కూడా తీసుకుంటాను. మీరు త్వరగా వస్తే బిల్లింగ్ పని కూడా త్వరగా అయిపోతుంది. నేను వచ్చే లోపల సామాన్లు తీసుకొని వేసేస్తానన్నావు ట్రాలీలో. ట్రాలీ ఏది? సామాన్లు ఏవి? అవి నాకు కనిపించడం లేదేంటి? కొంప తీసి బిల్లింగ్ కూడా వేయించావా ఏంటి? ఇంక డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోవడమేనా సామాన్లన్నీ? అబ్బా, ఆపండి మీ వెటకారాలు. పెద్ద షాపింగ్ మాల్ కదా, చూస్తూ ఉండిపోయాను. అవునా, సరే అయితే నేను వెళ్ళి ట్రాలీ తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండండి. సోను, పింకీ, ఇలా రండమ్మా, ట్రాలీ తీసుకొని వెళ్దాం. ఓకే డాడీ. ఐడియా. ఒరే సోను, నేను ట్రాలీ లోపల కూర్చుంటాను, నువ్వు నా వెనకాతల నుంచి తోస్తావా? జాయ్ అంటూ ఇద్దరు మాడుకుందాము. వావ్, సూపర్ ఐడియా అక్క. నువ్వు లోపల కూర్చో, నేను బ్యాక్ సైడ్ నుంచి ట్రాలీ తోస్తూ ఆడుకుందాం. సరే అయితే, నెక్స్ట్ నువ్వు కూర్చో, నేను నీకు ట్రాలీ తోస్తాను, సరేనా? సరే అక్క, ఐఎమ్ రెడీ. 2, 3, రెడీ, స్టార్ట్. హే తమ్ముడు, ఇంకోసారి. అలాగే అక్క, తోస్తున్నాను. హే మళ్ళా 1, 2, 3 స్టార్ట్. హే స్పీడ్గా, ఇంకా స్పీడ్గా తమ్ముడు. అలాగే అక్క, అలాగే. ఏ పిల్లలు, అలా ట్రాలీతో ఆడకూడదమ్మా, షాపింగ్ మాల్ కదా, ఎవరికైనా తగిలితే ఇబ్బంది అవుతుంది. అక్క,
అతను ట్రాలీ దిగిపోమంటున్నాడే. పద డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే సోను, పద వెళ్ళిపోదాం. ఎక్కడున్నారు ఇంతసేపు? మీకోసం షాపింగ్ మాల్ అంతా వెతికేస్తున్నాను. ఒక ట్రాలీ తీసుకొని రావడానికి ఇంతసేపా? అయినా మీరేంటండి వాళ్ళతో పాటు? ఇందాకలా పెద్ద పెద్ద డైలాగ్ నాకు విసిరారు, ఇప్పుడు ఏమైంది? సరిత, నీ దగ్గరికే ట్రాలీ తీసుకొని వస్తున్నాం. ఈ లోపల నువ్వే వచ్చేసావు మా దగ్గరికి. ఒరే తమ్ముడు, డాడీ బిల్లింగ్ కోసం ఎలాగో ఇక్కడికే రావాలి కదా. ఈ లోపల నువ్వు ఒక లేస్ ప్యాకెట్, నేను ఒక లేస్ ప్యాకెట్ తెచ్చుకొని ఉందాం, సరేనా? అలాగే అక్క. ఏంటో నువ్వు ఈరోజు నాకు మంచి మంచి ఐడియాలు ఇచ్చేస్తున్నావు తెలుసా. హిహి, అక్క అంటే ఆ మాత్రం ఉండాలి మరి. పిప్ 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 సైడ్ ఇవ్వండి. ఏంట్రా బాబు, ఈ ట్రాలీ అంత వెయిట్గా ఉంది, మోయలేకపోతున్నాను. టిట్. పిల్లలు మ్యాగీ తిన్నప్పుడు టొమాటో కెచప్ అడుగుతున్నారు. ఈసారికి ఈ చిన్న బాటిల్ తీసుకుంటా. సోను, నేను ఒక్కొక్క ఐటెం ఇస్తూ ఉంటాను, నువ్వు ట్రాలీలో సర్దుతూ ఉండు, సరేనా? సరే మమ్మీ, నువ్వు సామాన్లు పెడుతూ ఉండు, నేను ట్రాలీ తీసుకొస్తూ ఉంటాను నీ వెనకాలే. ఇంతకీ అక్కేది కనిపించడం లేదు. అక్క ఇందాక నుంచి ఆ నైల్ పాలిష్ దగ్గరే అలా చూస్తూ ఉండిపోయింది. అవునా, సరే అయితే. ఏవండి, మ్యాగీ తీసుకోమంటారా? కెచప్ తీసుకున్నాక మ్యాగీ కోసం అడుగుతావేంటే? అంటే మిమ్మల్ని ఒకసారి అడగాలి కదండి. ఊరి నీది నేషాలో. ఏవండి, డెటాల్ తీసుకుంటున్నాను. డెటాల్తో పాటు హార్లిక్స్, లైజాలు, సర్ఫ్ ఎక్సెల్, బ్రూ కాఫీ అవన్నీ తీసుకుంటా. సరే త్వరగా కానివ్వు. ఇంకా మన ఉగాది సామాన్లు కూడా కొనడానికి మార్కెట్కి వెళ్ళాలి కదా. ఇక్కడే లేట్ అయిపోతే ఎలా? సరేనండి, వెళ్దాము. అయిపోయింది, మ్యాక్సిమం కొన్నే ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోదాం. ఏవండి, అలా చూస్తే బదులు కొంచెం అందుకోవచ్చు కదా. అంత హైట్గా ఉంటే మాత్రం అలా చూస్తూ ఉండిపోతారా ఏంటి? హెల్ప్ చేయండి. ఇందాక నుంచి నీ కుప్పిగంతులే చూస్తున్నానే. నువ్వు ఎంత చెయ్యి పైకి ఎత్తినా సరే అవి నీకు అందవు. ఒక్క నిమిషం ఆగు, నేనే తీసిస్తాను. అబ్బో, చాలే, ముందా లైజాల్ అందుకోండి. తీసుకో, దీనికోసమే కదా ఇందాక నుంచి గెంతుతున్నావు. అబ్బా, ఈ నెయిల్ పాలిష్ ఎంత బాగున్నాయో. మా మమ్మీని అడుగుతాను కొనమని. అమ్మా నెయిల్ పాలిష్ కొనవా, చాలా బాగున్నాయి. అంటే ఇందులో నా డ్రెస్ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ ఉందమ్మా, అందుకే కొనమంటున్నా. ఎలాగో పండగ కదా. ఏంటి, నెయిల్ పాలిషా? ఇంట్లో అన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయి, ఏ రోజైనా వాడావా, చేసావా? ప్రతిసారి కొత్త నెయిల్ పాలిష్ కొనడం, దాచేసుకోవడం. ఏంటో అమ్మ ఎప్పుడు ఏమడిగినా కొందు. డాడీని అడుగుతా. డాడీ నాకు నెయిల్ పాలిష్ కొనవా? అమ్మ కొన్నంటుంది, నువ్వైనా కొను డాడీ ప్లీజ్. నెయిల్ పాలిషా? సరే, నీకు ఏ కలర్ కావాలో తీసుకో చిట్టి తల్లి. సరే, దానికి నెయిల్ పాలిష్ కొంటే నాకు ఫెయిర్ అండ్ లవ్లీ కొనండి. ఎప్పుడు మీ కూతురికే కాదు, అప్పుడప్పుడు నాకు కూడా కొనండి. అమ్మో, కోల్గేట్ మర్చిపోయాను, ఇది లేకపోతే ఎలాగా? ఏవండి, మీరు రైస్ తీసుకున్నారా లేదా? ఇక్కడే ఉంది, రండి త్వరగా తీసుకోండి. సరిత, సమయానికి బాగా గుర్చేసావు. ఇదిగో వస్తున్నాను, వచ్చి తీసుకుంటాను. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్క, బెల్ ఐకాన్ కోసం చెప్పడం మర్చిపోయావే. అవును తమ్ముడు, చెప్తాను ఆగు. మరిన్ని వీడియోస్ కోసం పైన బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఏమయ్యా, వీటి అన్నిటికీ బిల్లు వేసేస్తావా? మీరు కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఓన్లీ క్యాష్ అయినా? ఏదైనా యాక్సెప్ట్ చేస్తామండి. కార్డు క్యాష్తో పాటు క్యూఆర్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర. సరే అయితే ముందు ఈ 500 క్యాష్ తీసుకో,
మిగతా అమౌంట్ నేను నీకు ఫోన్పే చేసేస్తాను, సరేనా? ఓకే సార్. మీరు ఫోన్పే చేస్తే మీకు ఒక గిఫ్ట్ వోచర్ కూడా వస్తుంది, దానితో పాటు ఒక గిఫ్ట్ ఐటెం కూడా ఇస్తాం. ఏమండి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? ఇప్పుడే ఓపెన్ చేసి చూసేద్దామా ఏముందో ఏంటో. ఆగు సరిత, ఇంటికి వెళ్ళాక ఎలాగో చూస్తాం కదా, నీకు అన్నిటికీ తొందరే. సరే సరే సరే, ఇంటికి వెళ్ళాకే చూద్దాంలేండి. పిల్లలు పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే డాడీ.